న్యాయాధిపతులు 1-21 అధ్యాయాలు. అధ్యాయం 1. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు, కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారిమీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా 2 యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చియున్నాను. వారు పోవలెనని సెలవిచ్చెను. 3 అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు, మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. 4 కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుష్యులను హతము చేసిరి. 5 వారు బెజెకులో ఆదోనీ బెజెకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. 6 ఆదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి. 7 అప్పుడు ఆదోనీ బెజెకు, తమ కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను. 8 యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. 9 తరువాత యూదా వంశస్థులు మన్యములయందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. 10 మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి, షేషైని అహీమానును తల్మైని హతము చేసిరి. 11 ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సెఫెరు. 12 కాలేబు, కిర్యత్సెఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా 13 కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. 14 ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావలెనని అడిగెను. 15 అందుకామె, దీవెన దయచేయుము. నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. 16 మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. 17 యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి. 18 యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకునిరి. 19 యెహోవా యూదా వంశస్థులకు తోడయ్యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. 20 మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనునియగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను. 21 యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు. 22 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడయ్యుండెను. 23 పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా 24 ఆ వేగులవారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన యెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి. 25 అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. 26 ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను. నేటి వరకు దానికదే పేరు. 27 మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి. 28 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు.
29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. 30 జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. 31 ఆషరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబు వారిని హెల్బా వారిని ఆఫెకు వారిని రెహోబు వారిని 32 ఆషరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదుగాని 33 బేత్షెమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునిరి. 34 అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. 35 అమోరీయులు అయయాలోనునందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టి పనులు చేయించుకొనిరి. 36 అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలా వరకు వ్యాపించును. అధ్యాయం 2. 1 యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. 2 మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసికొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితినిగాని మీరు నా మాటను వినలేదు. 3 మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశనివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగానుందురని చెప్పుచున్నాను. 4 యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా 5 జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. 6 యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. 7 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికినవారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. 8 నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సుగలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి. 9 అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయిషు కొండకు ఉత్తర దిక్కుననున్నది. 10 ఆ తరమువారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా 11 ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి 12 తమ చుట్టూనుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. 13 వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. 14 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకొను వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. 15 యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. 16 ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక 17 తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. 18 తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. 19 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. 20 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక
వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. 21 గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై 22 యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. 23 అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. అధ్యాయం 3. 1 ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడనివారందరిని శోధించి 2 ఇశ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. 3 ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును. 4 యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. 5 కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, 6 పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. 7 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతాస్తంభములను పూజించిరి. 8 అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగా నుండిరి. 9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. 10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను. అతడు కూషన్రిషాతాయిమును జయించెను. 11 అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. 12 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. 13 అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. 14 ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. 15 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్పెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా 16 ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద 17 దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. 18 ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి 19 గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవువరకు ఊరకొమ్మని చెప్పెను. 20 ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. 21 అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడితొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. 22 పిడియును కత్తివెంబడి దూరగా క్రోవు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనుక నుండి బయటికి వచ్చియుండెను. 23 అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలు వెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. 24 అతడు బయలు వెళ్ళిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయియున్నాడనుకొని 25 తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను. 26 వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారిపోయెను. 27 అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.
28 అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి. మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబునెదుటి యొర్దాను రేవులను పట్టుకుని ఎవనిని దాటనీయలేదు. 29 ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడును తప్పించుకొనలేదు. 30 ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 31 అతని తరువాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్తో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. అధ్యాయం 4 ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. 3 అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్పెట్టిరి. 4 ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. 5 ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. 6 ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము. 7 నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా అని దెబోరా చెప్పగా 8 బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదనుగాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. 9 అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. 10 బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. 11 దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసికొనియుండెను. 12 అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండమీదికి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన 900 ఇనుప రథములను 13 అన్యుల హరోషెతు నుండి కీషోను వాగువరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా 14 దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీది నుండి దిగి వచ్చెను. 15 బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. 16 బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు. 17 హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను. 18 అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. 19 ఆమె గొంగలితో అతనికప్పగా అతడు, దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా 20 అతడు, గుడారపు ద్వారమున నిలిచియుండుము. ఎవడే కాని లోపలికి వచ్చి, ఇక్కడనెవడైననున్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు, ఎవడును లేడని చెప్పవలెననెను. 21 పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేతపట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. 22 బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి, రమ్ము,
నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను. ఆమెకు అతని కణతలలోనుండెను. 23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అంచెను. 24 తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను. అధ్యాయం 5. 1 ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. 2 ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. 3 రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసెదను. 4 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. 5 యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. 6 అనాతు కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను, ప్రయాణస్థులు చుట్టు త్రోవలలోనే నడిచిరి. 7 ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. 8 ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను, ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కేడెమేగాని ఈటెయేగాని కనబడలేదు. 9 జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి, వారియందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. 10 తెల్లగాడిదలను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. 11 విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు, వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. 12 దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకు, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. 13 ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. 14 అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయకదండము వహించువారును వచ్చిరి. 15 ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. 16 మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేల నివసించితివి, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. 17 గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను, దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి, ఆషరీయులు సముద్రతీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి. 18 జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము, నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. 19 రాజులు వచ్చి యుద్ధము చేసిరి, మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి, వెండి లాభము వారు తీసుకొనలేదు. 20 నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. 21 కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. 22 గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను, గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కెను. 23 యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి, యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. 24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన్నొందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన్నొందును. 25 అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను, సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను, ఆమె మేకును చేతపట్టుకొనెను. 26 పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను, వాని తలను ఆమె పగులగొట్టెను, ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. 27 అతడు ఆమె కాళ్లయొద్ద కృంగిపడి పరుండెను, ఆమె కాళ్లయొద్ద కృంగిపడెను, అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచచ్చెను. 28 సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను, రాక అతని రథము తడవు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. 29 ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి,
ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, 30 వారికి దొరకెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు గదా. యోధులందరూ తలాయొక స్త్రీని తీసికొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును, రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును. రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. 31 యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలెనుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. అధ్యాయం 6. 1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 2 మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. 3 ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులును అమాలేకీయులును తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి 4 వారి ఎదుట దిగి, గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొర్రెనుగాని, ఎద్దునుగాని, గాడిదనుగాని, జీవన సాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. 5 వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. 6 దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్పెట్టిరి. 7 మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్పెట్టగా 8 యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకుని వచ్చితిని. 9 ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండియు మిమ్మును విడిపించి, మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని. మీ దేవుడనైన యెహోవాను నేనే. 10 మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి. 11 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా 12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా 13 గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నీయు ఏమాయెను. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. 14 అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా 15 అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనయ్యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, 16 నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. 17 అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలిసికొనున్నట్లు ఒక సూచన కనుపరచుము. 18 నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. 19 అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకునివచ్చి దగ్గర ఉంచగా 20 దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి, నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. 21 అతడాలాగు చేయగా యెహోవాదూత తన చేతనున్న కర్ను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతట యెహోవాదూత అతనికి అదృశ్యమాయెను. 22 గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని, అహహా నా ఏలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను. 23 అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము,
నీవు చావవని అతనితో సెలవిచ్చెను. 24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. 25 మరియు ఆ రాత్రియందే యెహోవా, నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి, నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి 26 తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి, ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలినర్పించుమని అతనితో చెప్పెను. 27 కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను. 28 ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోయబడియుండెను, కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడియుండెను. 29 అప్పుడు వారు, ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలిసికొనిరి. 30 కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా 31 యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానే వాదించవచ్చును. 32 ఒకడు తన బలిపీఠమును విరుగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. 33 మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పువారందరును కూడివచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా 34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. 35 అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకుని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. 36 అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల 37 నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. 38 అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. 39 అప్పుడు గిద్యోను, నీ కోపము నామీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా 40 ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటిమీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. అధ్యాయం 7 1 అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. 2 యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు, నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో. 3 కాబట్టి నీవు, ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచియుండగా యెహోవా, ఈ జనులింక ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. 5 అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా, కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. 6 చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి.
7 అప్పుడు యెహోవా, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. 8 ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగానుండెను. 9 ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దానినప్పగించెదను. 10 పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. 11 వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. 12 మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న ఇసుకరేణువుల వలె లెక్కలేనివయ్యుండెను. 13 గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. 14 అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను. 15 గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి 16 ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. 17 ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. 18 నేనును నాతోనున్న వారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటి చుట్టూ బూరలను ఊదుచు, యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. 19 అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. 20 అట్లు ఆ 3 గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, ఎడమ చేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. 21 వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. 22 ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బేత్షిత్తా వరకు తబ్బాతునొద్దనున్న ఆబేల్మెహోలా తీరము వరకు పారిపోగా 23 నఫ్తాలి గోత్రములో నుండియు, ఆషేరు గోత్రములో నుండియు, మనష్షే గోత్రమంతటిలో నుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకుని మిద్యానీయులను తరిమిరి. 24 గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి, మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారా వరకు వాగులను యొర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరూ కూడుకుని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి. 25 మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. అధ్యాయం 8 1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. 2 అందుకతడు, మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓఅబును జయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా? అనేను. 3 అతడు ఆ మాట అన్నప్పుడు అతనిమీది వారి కోపము తగ్గెను. 4 గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరి. 5 అతడు, నా వెంటనున్న జనులు అలసియున్నారు. ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా 6 సుక్కోతు అధిపతులు,
జెబహు సల్మున్నా అనువారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి. 7 అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను. 8 అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనుయేలువారును అతనికుత్తరమిచ్చిరి గనుక అతడు 9 నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనుయేలు వారితో చెప్పెను. 10 అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుష్యులందరూను కర్కోరులో నుండిరి. కత్తిదూయు 120,000 మంది మనుష్యులు పడిపోయిరి. 11 అప్పుడు గిద్యోను నోబహుకును యొగెబెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగానున్నందున ఆ సేనను హతము చేసెను. 12 జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. 13 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను 14 హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక యవ్వనుని పట్టుకుని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను. 15 అప్పుడతడు సుక్కోతువారి యొద్దకు వచ్చి, జెబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి 16 ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. 17 మరియు అతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. 18 అతడు, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారు, నీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా 19 అతడు, వారు నా తల్లి కుమారులు నా సహోదరులు. మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల 20 యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. 21 అప్పుడు జెబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. 22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి. 23 అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. 24 మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకీయవలెనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. 25 అందుకు వారు, సంతోషముగా మేము వాటినిచ్చెదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను. 26 మిద్యాను రాజుల ఒంటిమీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలుగాకను, ఒంటెల మెడలనున్న గొలుసులుగాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను. 27 కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగా నుండెను. 28 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. 29 తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. 30 గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికుండిరి. 31 షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. 32 యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. 33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక 34 మరల బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. 35 మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారము చేయకపోయిరి. అధ్యాయం 9.
ఒకటి యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబీకులందరితోను రెండు, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుష్యులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడనెను. 3 అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీయు చెప్పగా వారు, ఇతడు మన సహోదరుడను కొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. 4 అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. 5 తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. 6 తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండు పాళెము నొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. 7 అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును. 8 చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి 9 మమ్మును ఏలుమని ఒలీవ చెట్టునడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునీయకమాని చెట్లమీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. 10 అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టునడుగగా 11 అంజూరపు చెట్లమీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదునా అని వాటితో అనెను. 12 అటుతరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లినడుగగా ద్రాక్షావల్లి 13 దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనీయక మాని చెట్లమీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. 14 అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొదయొద్ద మనవి చేయగా 15 ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీమీద రాజుగా నియమించుకొనగోరిన యెడల రండి నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. 16 నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. 17 అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి, ఒక రాతిమీద అతని కుమారులైన 70 మంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించియున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు 18 అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల 19 నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీయందు సంతోషించునుగాక. 20 లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటివారిని కాల్చివేయునుగాక, షెకెము వారిలో నుండియు మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి 21 తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను. 22 అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలిక అయ్యుండెను. 23 అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని, 24 అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారిమీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. 25 ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరిని దోచుకొనిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. 26 ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. 27 వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్షపండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా 28 ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు?
మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతనికెందుకు దాసులము కావలెను? 29 ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. 30 ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. 31 అప్పుడతడు అబీమెలెకునొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చియున్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. 32 కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి. 33 ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. 34 అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. 35 ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి. 36 గాలు ఆ జనులను చూచి జెబులుతో, ఇదిగో జనులు కొండశిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా, జెబులు కొండల ఛాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. 37 గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. 38 జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా 39 గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. 40 అబీమెలెకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. 41 అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండా జెబులు వారిని తోలివేసెను. 42 మరునాడు జనులు పొలములలోనికి బయలు వెళ్ళిరి. 43 అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతము చేసెను. 44 అబీమెలెకును అతనితోనున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా 2 తెగలు పరుగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. 45 ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. 46 షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. 47 షెకెము గోపుర యజమానులందరూ కూడియున్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు 48 అబీమెలెకును అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను. 49 అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. 50 తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాని పట్టుకొనెను. 51 ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి. 52 అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా 53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీదిరాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. 54 అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను. 55 అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. 56 అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించెను.
57 షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదికి మరల రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. అధ్యాయం 10. 1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. 2 అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. 3 అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. 4 అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటివరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. 5 అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. 6 ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచువచ్చిరి. 7 యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక 8 వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితుకగొట్టి అంచివేసిరి. 9 మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. 10 అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని యెహోవాకు మొర్పెట్టగా 11 యెహోవా, ఐగుప్తీయుల వశములో నుండియు అమోరీయుల వశములో నుండియు అమ్మోనీయుల వశములో నుండియు ఫిలిష్తీయుల వశములో నుండియు మాత్రముగాక 12 సీదోనీయులను అమాలేకీయులను మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములో నుండియు నేను మిమ్మును రక్షించితిని గదా. 13 అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. 14 పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్పెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. 15 అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి 16 యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. 17 అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగియుండిరి. 18 కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో యుద్ధము చేయబూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకునిరి. అధ్యాయం 11. 1 గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. 2 గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. 3 యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. 4 కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా 5 అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున 6 గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివైయుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. 7 అందుకు యెఫ్తా, మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. 8 అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి. 9 అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలనడుగగా 10 గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.
11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. 12 యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని అడుగగా 13 అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొనినందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. 14 అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను. 15 యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. 16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్రసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా, ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును, నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి. 18 తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. 19 మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశముగుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా 20 సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములోబడి వెళ్ళనీయక, తన జనులనందరిని సమకూర్చుకుని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. 21 అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతికప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకుని 22 అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకునిరి. 23 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలువకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా. 24 స్వాధీనపరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. 25 మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించిన, ఎప్పుడైనను వారితో యుద్ధము చేసిన. 26 ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు. 27 ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదుగాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. 28 అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. 29 యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. 30 అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల 31 నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానినర్పించెదనెను. 32 అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని 33 అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్ కెరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా అంచివేయబడిరి. 34 యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగసంతానమేగాని ఆడుసంతానమేగాని లేదు. 35 కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా కృంగచేసితివి.
నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవయ్యున్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చియున్నాను గనుక వెనుక తీయలేననగా. 36 ఆమె, నా తండ్రీ, యెహోవాకు మాట ఇచ్చియుంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాటచొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొనియున్నాడని అతనితోననెను. 37 మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేను నా చెలికత్తెలును పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. 38 అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. 39 ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. 40 ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అధ్యాయం 12. 1 ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా. 2 యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితినిగాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను. 4 అప్పుడు యెఫ్తా గిలాదువారినందరినీ పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి. 5 ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు, నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతనినడిగిరి. 6 అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకుని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. 7 యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలోనొకదాని యందు పాతిపెట్టబడెను. 8 అతని తరువాత బేత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. 9 అతనికి 30 మంది కుమారులును 30 మంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. 10 ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను. 11 అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. 12 జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. 13 అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. 14 అతనికి 40 మంది కుమారులును 30 మంది మనుమలును ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. 15 పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. అధ్యాయం 13. 1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. 2 ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను. 3 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. 4 కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. 5 నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా 6 ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను.
అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఏడుగాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవ వరకు దేవునికి నాజీరు చేయబడినవాడయుండునని నాతో చెప్పెననెను. 8 అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మాయొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా 9 దేవుడు మానోహ ప్రార్థననాలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను. 10 ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. 11 అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతనినడుగగా అతడు, నేనే అనెను. 12 అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా 13 యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినదేదియు తినకూడదు. 14 ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను. 15 అప్పుడు మానోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవాదూతతో చెప్పగా 16 యెహోవాదూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానినర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవాదూత అని మానోహకు తెలియలేదు. 17 మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవాదూతను అడుగగా 18 యెహోవాదూత, నీవేల నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిదనెను. 19 అంతట మానోహ నైవేద్యముగానొక మేకపిల్లను తీసుకొని ఒక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసెను. 20 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవాదూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. 21 ఆ తరువాత యెహోవాదూత మానోహకును అతని భార్యకును మరెన్నడు ప్రత్యక్షము కాలేదు. 22 ఆయన యెహోవాదూత అని మానోహ తెలిసికొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా 23 అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. 24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనినాశీర్వదించెను. 25 మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. అధ్యాయం 14 1 సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. 2 అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా 3 వారు, నీ స్వజనుల కుమార్తెలలోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనినడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. 4 అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెనన్నమాట అతని తల్లిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. 5 అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్షతోటల వరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. 6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.
7 అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సంసోనుకు ఇష్టము కలిగెను. 8 కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొనివచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా 9 అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంతనీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. 10 అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద. 11 వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. 12 అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను. 13 మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి. 14 కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 15 ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మును పిలిచితిరా అనిరి. 16 కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్దపడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివిగాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచు వచ్చెను. 17 ఏడవ దినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 18 ఏడవ దినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు, తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. 19 యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. 20 అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. అధ్యాయం 15 కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదునను కొనగా 2 ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను. 3 అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయుందునని వారితో చెప్పి 4 పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి 5 ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవ తోటలను తగులబెట్టెను. 6 ఫిలిష్తీయులు, ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. 7 అప్పుడు సంసోను, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీమీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి 8 తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను. 9 అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశములో దిగి చెదరి, లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. 10 యూదావారు, మీరేల మామీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. 11 అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకిట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను.
12 అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. 13 అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించెదమని చెప్పి 2 క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి. 14 అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలెనాయెను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మంది మనుష్యులను చంపెను. 16 అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. 17 అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహి అను పేరు పెట్టెను. 18 అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్పెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి, సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా 19 దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటివరకు ఎంహక్కోరె అనబడెను. అది లేహీలోనున్నది. 20 అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండెను. అధ్యాయం 16 1 తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. 2 సంసోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి, రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారము నొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. 3 సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసుకుని పోయెను. 4 పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా 5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువవచ్చునో తెలిసికొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి. 6 కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతోననగా 7 సంసోను, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను. 8 ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతని బంధించెను. 9 మాటున నుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. 10 అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా 11 అతడు, పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను. 12 అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్ళు తెంపెను. 13 అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. 14 అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను. 15 అప్పుడు ఆమె, నాయందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. 16 ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.
17 అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనయ్యున్నాను. నా తలమీదికి మంగలకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. 18 అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి. ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమె యొద్దకు రాగా 19 ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. 20 ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని, ఎప్పటియట్లు నేను బయలుదేరి విజ్జిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. 21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొనివచ్చి ఇత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి. 22 అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. 23 ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. 24 జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. 25 వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా 26 సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. 27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. 28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్పెట్టి 29 ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని 30 నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్క కంటే ఎక్కువాయెను. 31 అప్పుడు అతని స్వదేశజనులను అతని తండ్రి ఇంటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను. అధ్యాయం 17 1 మీకా అనునొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నుండెను. 2 అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. 3 అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలనీయగా ఆమె, పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరల అది ఇచ్చెదననెను. 4 అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమాస్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. 5 మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరమొకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. 6 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. 7 యూదా బేత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను.
8 ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్యదేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. 9 మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతనినడుగగా అతడు, నేను యూదా బేత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. 10 మీకా, నాయొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలును 1 దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చెదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని 11 ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకనివలెనుండెను. 12 మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. 13 అంతట మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియును అనెను. అధ్యాయం 18. 1 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొందియుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకుకొనుటకై వారు బయలుదేరియుండిరి. 2 ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను జొర్యా నుండియు ఎష్తాయోలు నుండియు పంపి, మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా 3 వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు, లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావో? ఇక్కడ నీకేమి కలిగియున్నదని అడుగగా 4 అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనయ్యున్నానని వారితో చెప్పెను. 5 అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలిసికొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా 6 ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. 7 కాబట్టి ఆ 5 మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలము పొందినవాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుష్యులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. 8 వారు జొర్యాలోను ఎష్టాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు, మీ తాత్పర్యమేమిటని అడిగిరి. 9 అందుకు వారు, లెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునుడి. 10 జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దానినప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియో అచ్చట కుదువలేదనిరి. 11 అప్పుడు జొర్యాలోను ఎష్టాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. 12 అందుచేతను నేటివరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. 13 అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. 14 కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా 15 వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి. 16 దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని 17 గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు లోపల చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుష్యులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. 18 వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారినడుగగా 19 వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటిమీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకని ఇంటివారికే యాజకుడవైయుండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుండుట మంచిదా? అని అడిగిరి.
20 అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. 21 అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. 22 వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్లవారు పోగై దానియులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా 23 వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడనేలా అని మీకాను అడిగిరి. 24 అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నాయొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే? అదేమన్నమాట అనగా 25 దానియులు నీ స్వరము మాలోనెవనికిని వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి 26 తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. 27 మీకా చేసుకొనిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. 28 అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమియు లేనందునను వారిలో ఎవడును తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. 29 వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు. 30 దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకునిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులయ్యుండిరి. 31 దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకునియుండిరి. అధ్యాయం 19 ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. 3 ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకొని ఆమె వద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను. 4 ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్దనుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 5 నాలుగవ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్రమేలు కొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని 6 తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకునుము అని ఆ మనుష్యునితో చెప్పి 7 అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 8 ఐదవ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువ్రాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. 9 ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగ్రుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. 10 అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలును 11 అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా 12 అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. 13 మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనేగాని రామాలోనేగాని ఈ రాత్రి బస చేసెదమనెను. 14 అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దుగ్రుంకెను.
15 కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంతవీధిలో నుండెను, బస చేయుటకెవడును వారిని తన ఇంటికి పిలువలేదు. 16 ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. 17 అతడు కన్నులెత్తి ఊరి సంతవీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు? నీవెక్కడ నుండి వచ్చితివి? అని అడిగెను. 18 అందుకతడు, మేము యూదా బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడివాడను. నేను యూదా బేత్లెహేమునకు పోయియుంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. 19 అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడనున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి. ఏదియు తక్కువలేదని అతనితో చెప్పగా 20 ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. 21 మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన ఇంట అతని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకునిరి. 22 వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా 23 ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రిపని చేయకుడి. 24 ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియునున్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చునుగాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రిపని చేయకుడని వారితో చెప్పెనుగాని 25 అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. 26 ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడియుండెను. 27 ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్దపడి చేతులు గడప మీద చాపియుండెను. 28 అతడు, లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమీయకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. 29 అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని, ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి, ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. 30 అప్పుడు దాని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఇలాటి పని జరుగుటయైనను వినబడుటయైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితోనొకరు చెప్పుకునిరి. అధ్యాయం 20 అంతట ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. 2 దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగానున్నవారై కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకునిరి. 3 ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు, ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగగా 4 చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా 5 గిబియావారు నామీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి 6 నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. 7 ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. 8 అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. 9 మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దానిమీదికి పోదుము.
జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి 10 ఇశ్రాయేలీయులలో జరిగిన వెర్రితనము విషయమై పగతీర్చుకొనుటకు వెల్లువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో 110 మంది మనుష్యులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందము రండని చెప్పుకునిరి. 11 కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధము చేయుటకు కూడిరి. 12 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుష్యులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? 13 గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి. వారిని చంపి ఇశ్రాయేలీయులలో నుండి దోషమును పరిహరింపచేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక 14 యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి. 15 ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. 16 ఆ సమస్త జనములోనేర్పరచబడిన 700 మంది ఎడమచేతివాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగానుంచబడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. 17 బెన్యామీనీయులుగాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. 18 వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా, యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. 19 కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. 20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా 21 బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలగూల్చిరి. 22 అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకుని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకునిరి. 23 మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చును. 24 కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు 25 గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. 26 వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. 27 ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనేయుండెను. 28 అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. 29 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 33వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా 31 బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగివచ్చి మునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి. 32 బెన్యామీనీయులు మునుపటివలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకునిరిగాని ఇశ్రాయేలీయులు, మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకునియుండిరి. 33 ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. 34 అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. 35 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుష్యులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారు. 36 బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలిసికొనిరి.
ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. 37 మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ హతము చేసిరి. 38 ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటే. 39 ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు, వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడిపోవుదురుగదా అనుకుని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుష్యులను హతము చేసిరి. 40 అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. 41 ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతి నొంది 42 ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి. 43 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. 44 అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుష్యులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. 45 అప్పుడు మిగిలినవారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా, వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుష్యులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. 46 ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 47 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద 4 నెలలు నివసించిరి. 48 మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. అధ్యాయం 21 ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకునియుండిరి. 2 ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి 3 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. 4 మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. 5 అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. 6 ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండా కొట్టివేయబడియున్నది. 7 మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమిగదా. వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. 8 మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా 9 సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. 10 కాబట్టి సమాజపువారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి. 11 మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుష సంయోగమునెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. 12 యాబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగమునెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. 13 ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా 14 ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా 15 యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసియుండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడిరి. 16 సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకుని 17 ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యముండవలెననిరి.
18 ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. 19 కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి 20 మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా 21 ద్రాక్షతోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకుని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. 22 తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకీయుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పెదమనిరి. 23 కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. 24 అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. 25 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.